ప్రార్థన. పరిశుద్ధుడా నీ స్తోత్రాలు ప్రభువా, నువ్వు గొప్ప దేవుడు, సర్వశక్తి గల దేవుడు నాయనా. ఇదిగో నాయన టీవీ వీక్షిస్తున్న బిడ్డలందరినీ కూడా దీవించండి, మీరు ఆశీర్వదించండి ప్రభువా. నీ వాక్యాన్ని ధ్యానం చేస్తుండగా మాతో మాట్లాడుతండి, మీరు సహాయం చేయనైనా. ఎందరైతే ఈ కార్యక్రమాన్ని చూస్తున్నారో బిడ్డలందరినీ కూడా ఆశీర్వదించండి, వారి కుటుంబంలో ఆశీర్వాదం దయచేయండి, సమృద్ధిని కలగచ్చండి. గొప్ప కార్యాలు, ఆశ్చర్య కార్యాలు విడుదల చేస్తున్నాయన. ప్రతి బిడ్డకు మేలు దయచిన, ఇరుకులోంచి, ఇబ్బందుల్లోంచి, అప్పుల్లోంచి, ఆర్థిక భారంలోంచి బాధపడుతున్న ప్రతి బిడ్డని విడుదల దాయిచ్చండి. గొప్ప కార్యాలు, ఆశ్చర్య కార్యాలు విడుదల చేసి ప్రతి బిడ్డతో మాట్లాడి సహాయం చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. బైబిల్ గ్రంథంలో మనం చూస్తే పైనుండి వచ్చే జ్ఞానము, ఏ జ్ఞానం చెప్పండి? పైనుండి వచ్చే జ్ఞానం. అయితే బైబిల్ గ్రంథంలో మనం చూస్తే యాకోబు పత్రిక 3వ అధ్యాయం 17 నుండి 18 వరకు మనం ధ్యానం చేద్దాం. అయితే పైనుండి వచ్చే జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది, తరువాత సమాధానకరమైనది, మృదువైనది, సులభముగా లోబడినది, కనికరముతోను మంచి ఫలములతోను నిండుకున్నదై, పక్షపాతమైనను వేషధారణదైన లేనిదై ఉన్నది. నీతి ఫలము సమాధానం చేయవారికి సమాధానం అందుబెత్తబడను. హల్లెలూయా. బైబిల్లో మనం చూసాం ఇక్కడ పైనుండి వచ్చే జ్ఞానము. ఏ జ్ఞానం చెప్పండి? పైనుండి వచ్చే జ్ఞానం. మనుషుల జ్ఞానం వేరు, దేవుని జ్ఞానము వేరు. దేవుడు జ్ఞానాన్ని పైనుంచి పంపిస్తారు. హల్లెలూయా చెప్పండి కూడా. పైన యేసు ప్రభువు అన్నారు, పైన గొప్ప దేవుడు ఉన్నాడు ఆయన. హల్లెలూయా చెప్పండి కూడా. అయితే పైనుండి వచ్చే జ్ఞానం మొట్టమొదట పవిత్రమైనది, తర్వాత సమాధానకరమైనది, మృదువైనది, సులభముగా లోబడినది, కనికరముతో మంచి ఫలములతో నిండుకునినదై, పక్షపాతమైనను వేషధారణ లేనిదై, నీతి ఫలము సమాధానం చేయవారికి సమాధానం అందుబెత్తబడును. హల్లెలూయా. పైనుండి వచ్చే జ్ఞానం, పైనుండి వచ్చే జ్ఞానాన్ని మనం కోరుకోవాలి. హల్లెలూయా చెప్పండి కూడా. హల్లెలూయా. చూడండి, మనుషుల జ్ఞానం ఎలా ఉండదంటే ఈనాడు పాడు చేయడం, ఆడి పాడు చేయడం, ఇది మనుషుల జ్ఞానం. కానీ దేవుని జ్ఞానము ఇక్కడ రాయబడి ఉంది. హల్లెలూయా చెప్పండి కూడా. ఈ దేవుని జ్ఞానాన్ని నువ్వు సంపాదించుకుంటే చాలా గొప్ప వ్యక్తిగా మారిపోతావు. ఆమేన్. ఏ జ్ఞానం సంపాదించాలి? దేవుని జ్ఞానాన్ని సంపాదించాలి. దేవుని జ్ఞానాన్ని సంపాదిస్తే చాలా గొప్ప వ్యక్తిగా మారిపోతాం. అయితే ఆయనను వేడుకోవాలి. హల్లెలూయా చెప్పండి కూడా. అందుకనే బైబిల్ అంటుంది కూడా, సర్వ సంపదలో ఆయన యందు గుప్తములై ఉన్నవి. ఏడు చెప్పండి? సర్వ సంపదలో, బుద్ధి జ్ఞానము సర్వ సంపదలో ఆయన యందు గుప్తములై ఉన్నది. హల్లెలూయా చెప్పండి కూడా. బుద్ధి బాగుంటే అన్నీ బాగుంటాయి. కనుక బుద్ధి జ్ఞానము సర్వ సంపదలు కూడా ఆయన యందు ఏమైపోయింది చెప్పండి? గుప్తములై ఉన్నవి. హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో మనం చూస్తే మత్తయి సువార్త 6వ అధ్యాయం 33వ వచనం చూడండి. ఇక్కడ మాట ఉంది, కాబట్టి మీరు ఆయన రాజ్యమును ఆయన నీతిని మొదట వెతకాలి. హల్లెలూయా. అప్పుడు అవన్నీ కూడా మీకు అనుగ్రహించబడతాయి. హల్లెలూయా. ఇక్కడ కాబట్టి మీరు ఆయన రాజ్యమును ఆయన నీతి మొట్టమొదటగా వెతుకుడు, అప్పుడు అన్నీ మీకు అనుగ్రహించబడతాయి. హల్లెలూయా. అంటే ఆయన రాజ్యాన్ని మనం ఏం చేయాలి? వెతకాలి. ఆయన రాజ్యాన్ని వెతకకుండా, ఆయన వెతకకుండా నాకు అన్నీ కావాలని అంటే నీకేమీ రాదు. నువ్వు దేవుని వెతుకు, దేవుని జ్ఞానాన్ని వెతుకు. దేవుని వెతుకుతే దేవుడు నీ జీవితంలో సమృద్ధిని దేవుడు ఇవ్వగలడు. ఆమేన్. పైనుండి వచ్చే జ్ఞానాన్ని ఒక ఆయన సంపాదించుకున్నాడు. పైనుండి వచ్చే జ్ఞానాన్ని ఒక ఆయన సంపాదించుకున్న వ్యక్తి ఇశ్రాయేల్లో గొప్ప జ్ఞానవంతుడిగా మారిపోయాడు. ఆమేన్. ఇశ్రాయేల్ ఎలా మారిపోయాడండి? గొప్ప జ్ఞానవంతుడిగా మారిపోయాడు. కారణం ఏంటంటే అతడు పైనున్న జ్ఞానాన్ని వెతికాడు. బైబిల్ గ్రంథంలో మనం చూస్తే మొదటి రాజులు 3వ అధ్యాయం 5వ వచనం సారి ధ్యానం చేద్దాం. గిబియోనులో యెహోవా రాత్రివేళ స్వప్నమందు సొలొమోనుకు ప్రత్యక్షమై, నేను నీకు దేనినిచ్చిన నీకు ఇష్టమో
దానిని అడగమని దేవుడు అతనితో సెలవీయగా సొలొమోను ఇలాగ మనవి చేశాను, నీ దాసుడును నా తండ్రినైనా దావీదు నీ దృష్టికి అనుకూలముగా సత్యమును సత్యము నీతిని అనుసరించి యథార్థమైన మనసు గలవాడై ప్రవర్తించిన. హల్లెలూయా. ఇక్కడ దేవుడు ప్రత్యక్షత సొలొమోనుకి కనబడింది. సొలొమోనుకు కనబడినప్పుడు సొలొమోను ఒక ప్రార్థన చేస్తాడు. హల్లెలూయా. ఏ ప్రార్థన అంటే బైబిల్ గ్రంథంలో రాయబడింది 3వ అధ్యాయం 9వ వచనం చూడండి. ఇక్కడ సొలొమోను ఏం అడిగాడో చూద్దాం. ఇక్కడ ఎంత గొప్పదైనా నీ జనమునకు న్యాయము తీర్చగలవాడెవడు, కాబట్టి నేను మంచి చెడ్డలు వివేచించి నీ జనులకు న్యాయము తీర్చుటకు నీ దాసుడునైనా నాకు వివేకము గల హృదయము దయచేయము. సొలొమోను చేసిన ఈ మనవి ప్రభువునకు అనుకూలమైంది. అలలు చెప్పండి కూడా. ఈ దినాల్లో చూడండి, సొలొమోను చాలా గొప్ప ప్రార్థన చేశారు. ఎలాంటి ప్రార్థన అంటే జ్ఞానము వివేకము గల హృదయము నాకు దయచే. అలలు చెప్పండి కూడా. ఏ హృదయం కావాలండి? జ్ఞానము వివేకము గల హృదయము నాకు దయచే. దేవుని స్తోత్రం కలుగును గాక. దేవుని బిడ్డలారా, జ్ఞానం కావాలన్నాడు. ఏ జ్ఞానం అంటే పర సంబంధమైన జ్ఞానం. ప్రజలను నీతి న్యాయాలు జరిగించాలి, ప్రజలను పరిపాలించాలి, ప్రజలను రక్షించాలి. ప్రజల్లో చూసినట్లయితే ఒక మనిషిని పరిపాలించాలంటే ఆ వ్యక్తికి దైవ జ్ఞానం కావాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. దైవ జ్ఞానం లేకపోతే చాలా కష్టం. అందుకనే సొలొమోను అంటాడు, అనేక మంది ఆలోచనకర్తలు ఉండుట ఆశీర్వాదం అంట. హల్లెలూయా చెప్పండి కూడా. ఏ కర్తలు ఉండాలంట? అనేక మంది ఆలోచనకర్తలు ఉండో ఆశీర్వాదం. దేవుని బిడ్డ ఎందుకంటే అనేక మంది మంచి ఆలోచన ఇచ్చేవారు కావాలి. బైబిల్ గ్రంథంలో మనం చూస్తే, బైబిల్ గ్రంథంలో మనం ధ్యానం చేస్తే గొప్ప జ్ఞానంతో నిండి ఉంది బైబిల్. హల్లెలూయా చెప్పండి కూడా. హల్లెలూయా. కనుక సొలొమోను దేవుని ఏమడిగాడంటే జ్ఞానం కావాలని అడిగాడు. దేవుడు జ్ఞానంతో సకల ఐశ్వర్యములు ఇచ్చేసాడు. ఆమేన్. అంటే దేవుని దృష్టికి ఏముందట? అనుకూలంగా ఉంది. ఒకవేళ దేవుడికి కనబడ్డాడు అనుకో, దేవుడికి కనబడితే ఏం చేస్తావు? నీకు ఇష్టం వచ్చినట్టు కోరికలు కోరేసుకుంటాం, కానీ అవి ఎవరికి ఇష్టం కాదు? దేవునికి ఇష్టం కాదు. సొలొమోను ప్రజలను పరిపాలించిన నీతి న్యాయములు జరిగించడానికి జ్ఞానం వివేకము గల హృదయము నాకు దయచేయమని ఎప్పుడైతే అడిగాడో అది దేవుని దృష్టికి అనుకూలంగా మారిపోయింది. ఆమేన్. నీ ప్రార్థన, నీ మాటలో ప్రభు దృష్టికి అనుకూలంగా మారాలి. ఆమేన్. ఎప్పుడైతే అనుకూలంగా మారుతుందో ఆయనే నీకేం చేస్తానంటే నీ అవసరత, నీ అక్కర్లో, నీ ఇబ్బందులు అన్నీ కూడా ప్రభువు తెలుసు. హల్లెలూయా చెప్పండి కూడా. అయితే ఇక్కడ చూడండి, ఇక్కడ చదవదే వచ్చింది చదమ్మా. దీర్ఘాయువునైనను ఐశ్వర్యమునైనను నీ శత్రువుల ప్రాణమునైనను అడగక న్యాయములను గ్రహించుటకు వివేకము అనుగ్రహించమని నీవు అడిగితే. హల్లెలూయా చెప్పండి కూడా. ఇక్కడ చూడండి, ప్రజలకే న్యాయములు వివేకములు ఏం చేయాలంటే ఇక్కడ చూడండి, ఇక్కడ ఏమడిగాడంటే ఇక్కడ దీర్ఘాయువునైనను ఐశ్వర్యమునైనను శత్రువులు ప్రాణమునైనను అడగక న్యాయము గ్రహించుటకు వివేకము అనుగ్రహించమని అడిగితివి. హల్లెలూయా. చూడండి, దేవుని బిడ్డలారా, ఈ దినాల్లో దేవుడే ప్రత్యక్షమైన పక్కడు పోవాలి, ఆడుకోవాలి, ఈడుకోవాలి అంటారు. కానీ సొలొమోనుకి శత్రువులు తన అన్నలే. అయినా సొలొమోను శత్రువులు ప్రాణాలను అడగలేదు, శత్రువుని అడగలేదు, శత్రువు ప్రాణాలు అడగలేదు, దీర్ఘాయుసి అని అడగలేదు, ఏమీ అడగలేదు. అలా చెప్పండి కూడా. హల్లెలూయా. ఐశ్వర్యమైన శత్రువు ప్రాణమునైనను అడగక న్యాయము గ్రహించుటకు న్యాయము గ్రహించుటకు వివేకము అనుగ్రహించమని నీవు అడిగితివి. ఆమేన్. చూడండి, ఇక్కడ చాలా మంచి విషయం. ఏమి ఎవరి ప్రాణాన్ని కూడా కోరలేదు, ఎవరిని నాశనం చేయాలని కోరలేదు, కానీ శత్రువుల ప్రాణాలను కూడా అడగలేదు. అయితే జ్ఞానము న్యాయ వివేకము గల మనస్సును దయచేయమని అడిగాడు. అలా చెప్పండి కూడా.
హల్లెలూయా. నీవు ఇలాగ అడిగినందున నీ మనవి ఆలకించున్నాను. ఆమేన్. చూడండి, చాలా మంచి ప్రార్థన. చాలామంది ఒకరు బాగుంటే ఒకరు తట్టుకోలేరు. అసూయ. ఏంటి చెప్పండి? అసూయ. కానీ సొలొమోను చాలా వివేకంతో దేవుడి దగ్గర ఉన్నాడు. ఆమేన్. ఐశ్వర్యం అడగలేదు, దీర్ఘాయువుని అడగలేదు, శత్రువుల ప్రాణాన్ని కూడా అడగలేదు. కానీ దేవుని బిడ్డలారా, దేవుడు చూసినట్లయితే నీవు ఇలాగ అడిగినందున నీ మనవి ఆలకించున్నాను, బుద్ధి వివేకము హృదయము నీకు విచ్చుచున్నాను. ఆమేన్. పూర్వీకుల్లో నీ వంటి వాడు ఒకడును లేడు, ఇక మీద నీ వంటి వాడు ఒకడును ఉన్నాడు. హల్లెలూయా. చూడండి దేవుని బిడ్డలారా, సొలొమోనుకి గొప్ప జ్ఞానం వచ్చింది. ఏమొచ్చింది చెప్పండి? గొప్ప జ్ఞానాన్ని సంపాదించుకున్నాడు. హల్లెలూయా చెప్పండి కూడా. చాలా గొప్ప జ్ఞానము సంపాదించుకొని దేవుని బిడ్డ మనం చూసినట్లయితే అతడు సృష్టిలోనే గొప్పవాడిగా మార్చబడ్డాడు. ఏ జ్ఞానం సంపాదించాడంటే పైనుండి వచ్చే జ్ఞానం. పైనుండి వచ్చే జ్ఞానం కావాలి, పైనుండి వచ్చే ఆశీర్వాదాలు కావాలి, దేవుని యొద్ద నుండి వచ్చే దీవెన మనకు కావాలి. ఆమేన్. బైబిల్ గ్రంథంలో మనం చూస్తే అసూయ కానీ ద్వేషము కూడా ఏమి కూడా లేనట్లుగా బైబిల్ గ్రంథంలో రాయబడింది. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే దేవుడు సొలొమోను బహుగా ఆశీర్వదించాడు. పైనుండి వచ్చే జ్ఞానాన్ని ఆ సొలొమోను పొందుకున్నాడు. ఆమేన్. అందుకనే బైబిల్లో ఒక మాట ఉంది, బుద్ధి జ్ఞానములు సర్వ సంపదలు ఆయన యందు ఏమైపోయినాయట? గుప్తములై ఉన్నాయి. హల్లెలూయా, హల్లెలూయా. ఒకవేళ పిచ్చోడికి రాయితే ఏం చేస్తాడు? రాయిచ్చి అవనములు కూడా వేస్తాడు. అలాగే దేవుని బిడ్డ ఒకవేళ నువ్వు నీ జీవితంలో సరైన మనసు సరైన బుద్ధి లేదనుకోండి, ఒకవేళ డబ్బు ఇస్తే ఏం చేస్తావు? ఎవరో ఒకరు నాశనం చేయడానికి చూస్తాం. అంటే డబ్బున్న బుద్ధి కూడా మంచిదై ఉండాలి. ఒకవేళ ఐశ్వర్యం ఉన్న మంచి పరిశుద్ధమైన జీవితం కావాలి. అప్పుడే నువ్వు ఆశీర్వదించబడతావు. నీకు డబ్బు ఉందని, నీకు బలం ఉందని నీ ఇష్టం వచ్చినట్టు తిరిగేది అనుకోండి, బేగా పైకి పోతా. కారణం ఏంటంటే నీ ఇష్టం వచ్చినట్టు బ్రతకడానికి, నీ ఇష్టం వచ్చినట్టు జీవించడానికి లేదు. ఆమేన్. మనం దేవుని కలిగి ఉన్నాం. ఎవరిని కలిగి ఉన్నాం చెప్పండి? దేవుని కలిగి ఉన్నా. సొలొమోను చూడండి, సకల ఐశ్వర్యాలు దేవుడు ఇచ్చాడు, అన్ని ఇచ్చాడు. పైనుండి వచ్చే జ్ఞానాన్ని సొలొమోను సంపాదించుకున్నాడు. కనుక పైనుండి వచ్చే జ్ఞానము పవిత్రమైనది, పరిశుద్ధమైనది, సులభంగా లోబడినది, కనికరంతో నిండుకున్నది, నీతి ఫలముతో సమాధానం చేయవారు సమాధానముగా వెత్తబడును. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈ పైనుండి వచ్చే జ్ఞానము సొలొమోను సంపాదించుకున్నాడు. ఆమేన్. దేశ 40 సంవత్సరాలు కూడా అద్భుతంగా పరిపాలించాడు. దేవుని బిడ్డలారా, మనం చూస్తే సొలొమోను పైనుండి వచ్చే జ్ఞానం సంపాదించుకున్నాడు. అలా చెప్పడం కూడా చూడండి, దానం లేనప్పుడు చాలా భక్తిగా ఉంటారు. డబ్బు వచ్చిన తర్వాత వీడంతా వాడంతా వీడంతా వాడంతా అంటారు. దేవుని బిడ్డ డబ్బు మాట్లాడేస్తుంటుంది. ఒక రోజు ధనవంతుడు ఏమన్నాడంటే, నా ప్రాణమా తినుము త్రాగుము సుఖించము. ఏమన్నాడండి ధనవంతుడు? నా ప్రాణమా తినుము త్రాగుము సుఖించమన్నాం. అయితే ఈ రాత్రి వెర్రివాడ నీ ప్రాణాన్ని ఎక్కడ పోతుందో సార్ చూసుకున్నాడు. అలా చెప్పండి కూడా. అంటే దేవుని బిడ్డ ఇక్కడ చూస్తే ప్రాణం తినడానికే త్రాగడానికి కాదు మనకి ప్రాణం ఇచ్చింది, దేవుని కోసం జీవించడానికి ఇచ్చాడు. అలా చెప్పండి కూడా. మన ప్రాణం త్రాగడానికే తినడానికే. తిని దేవుని గణపరచు, తిని దేవుని స్తుతించు, దేవుని మార్గంలో బ్రతుకు. అలా చెప్పండి కూడా. ధనవంతుడు రాత్రి, నా ప్రాణమా తినుము త్రాగుము సుఖించు. హల్లెలూయా. దేవుని బిడ్డ, ఈ రాత్రి నీ ప్రాణం పోతే నువ్వు ఎక్కడికి వెళ్తావు అన్నాడు ప్రభు. కారణం ఏంటంటే దేవుని బిడ్డలారా, తినడానికి తాగడానికి కాదు మనం సృష్టించింది, దేవుని కోసం బ్రతకడానికి, దేవుని కోసం జీవించడానికి, దేవుని కోసం బ్రతకడం కోసమే దేవుడు మనకు కలగజేశారు. అలా చెప్పండి కూడా. హల్లెలూయా. కనుక ఇక్కడ మనం చూస్తే ఇక్కడ సొలొమోను దేవుడు పైనుండి వచ్చే జ్ఞానాన్ని సంపాదించుకున్నాడు. హల్లెలూయా. కనుక జ్ఞానంతో పాటు అన్నీ కూడా దేవుడు అనుగ్రహించాడు. హల్లెలూయా. కనుక రెండవదిగా చూస్తే ఇక్కడ మొదటి రాజుల 3వ అధ్యాయం 28వ వచనం మనం ధ్యానం చేద్దాం. అంతటా ఇశ్రాయేలు అందరూ రాజు తీర్చిన తీర్పుని గురించి న్యాయం విచారించటందు రాజు దైవ జ్ఞానం నందున వాడని గ్రహించి, దేవుని స్తోత్రం.
ఇక్కడ చూస్తే ఇద్దరు స్త్రీలు వచ్చారు. ఇద్దరు స్త్రీలు, ఒకరు ఆ 3 రోజుల తర్వాత కందే, ఇంకొకరు ఇంకో రోజు కందే. జరిగిన సంఘటన ఏంటంటే ఒక ఆమె తన బిడ్డ మీద పడగా ఆ బిడ్డ చనిపోయాం. ఈ నిద్రపోతున్న బిడ్డను తీసుకుని తన కోగిట్లో పెట్టుకుంది. అలా చెప్పండి కూడా. జరిగిన సంఘటన ఏంటంటే సొలొమోను దగ్గర తీసుకొచ్చారు. నా బిడ్డ అంటే నా బిడ్డ, నా బిడ్డ అంటే నా బిడ్డ అని సొలొమోను దగ్గర తీసుకొచ్చినప్పుడు సొలొమోను వారిద్దరిని కూడా చూశాడు. అలా చెప్పండి కూడా. చూచి ఆ బిడ్డను తీసుకురండి అన్నాడు. ఆ బిడ్డను తీసుకురండి, ఆ బిడ్డను ముందు తీసుకురండి చెప్పినప్పుడు వాళ్ళు తీసుకొచ్చారు. కత్తి కూడా పట్టురండి అన్నారు. ఆ కత్తితో 2 ముక్కలు చేసి చెరుకొక దానికి చెరుకో మొక్క ఇద్దామని చెప్పేసి సొలొమోను చెప్పినప్పుడు తన బిడ్డ కాని తల్లి ఏమంటుందంటే, అయ్యా 2 ముక్కలు చేసండి, 2 ముక్కలు చేసండి అంటుంది ఆమె. కారణం ఏంటంటే తన బిడ్డ కాదు. ఆ బిడ్డ తల్లి అంటుంది, అయ్యా నాకేమి వద్దయ్యా, 2 ముక్కలు చేద్దు, ఆమె దగ్గరే ఉంచండి, నా బిడ్డ ఎక్కడున్నా సరే క్షేమంగా ఉండమని నాకు కావాలి. ఆమె కారణం ఏంటంటే దేవుని బిడ్డ ఆమె తన సొంత తల్లి కనుక ఆమె ఆ బిడ్డను చంపొద్దా. ఆమె అంటుంది, నా బిడ్డ అలాగా చచ్చిపోయింది, ఇది కూడా చచ్చిపోతుంది అని చెప్పేసి అదందరూ 2 ముక్కలు చేస్తాను అన్నాడు. అప్పుడు సొలొమోను అన్నాడు, ఎవరైతే చంపొద్దన్నారో ఆ బిడ్డని ఆ తల్లికి అప్పగించారు. అలా చెప్పండి కూడా. బైబిల్లో ఈ జ్ఞానం ఎవరు ఇచ్చారంటే దేవుడే ఇచ్చారు. ఈ జ్ఞానాన్ని బట్టి ప్రజలు భయపడ్డారు. ఆమేన్. కారణం ఏంటంటే ఇది పైనుండి వచ్చిన జ్ఞానము. ఏ జ్ఞానం చెప్పండి? ఇది పైనుండి వచ్చే జ్ఞానం, ఇది దైవ జ్ఞానం. ఇది కనుక జ్ఞానాన్ని సంపాదించుకోవాలి. నీ డబ్బు పోయినా పర్లేదు, కానీ దేవుని జ్ఞానాన్ని సంపాదించుకుంటే నువ్వు చాలా ఆశీర్వదించబడిపోతావు. జ్ఞానాన్ని సంపాదించుకుంటే చాలా దీవించబడిపోతావు. హల్లెలూయా చెప్పండి కూడా. కనుక సొలొమోను ఏం పొందుకున్నాడండి? పైనుండి వచ్చే జ్ఞానాన్ని పొందుకున్నాడు. హల్లెలూయా చెప్పండి కూడా. కీర్తనలో ఒక మాట ఉంది, 111వ కీర్తన 10వ వచనం చదువుదాం. యెహోవా యందల భయము జ్ఞానమునకు మూలము, ఆయన శాసనములను అనుసరించి వారందరూ మంచి వివేకము గలవారు అయిపోతారు. అలా చెప్పండి కూడా. యెహోవా యందల భయము జ్ఞానమునకు మూలం. దేవుని యందు భయం ఏముండాలి? దేవుని యందు ఏముండాలి? భయం ఉండాలి. దేవుని యందు భయం లేకపోతే నువ్వు ఎక్కడ మనుషులు భయపడితే మనుషుల దగ్గర పరిశుద్ధంగా ఉంటావు, కానీ ఒక్కడుగా ఉంటే నీ ఇష్టం వచ్చినట్టు బ్రతుకుతా. అందుకనే బైబిల్ క్లియర్గా చెప్తుంది, యెహోవా యందలి భయము జ్ఞానమునకు మూలము. అలా చెప్పండి కూడా. దేవుని యందు భయం ఏం పడుతుందండి? గొప్ప జ్ఞానమునకు మూలమైపోద్ది. కనుక పైనుండి వచ్చే జ్ఞానాన్ని సంపాదించుకో. నీ బిడ్డలకు దేవుని కోసం చెప్పు, నీ బిడ్డలు దేవుల్లో నడిపించు, ప్రార్థనలో నడిపించు, వాళ్ళు చాలా గొప్ప వాళ్ళు అయిపోతారు. దేవుని బిడ్డ ఈ లోక సంబంధమైన జ్ఞానం ప్రయోజనం లేదు. ఈ లోక సంబంధమైన జ్ఞానం ఆ మనిషిని పనికి మాలోడి చేస్తుంది. అలా చెప్పండి కూడా. కనుక పైనుండి వచ్చే జ్ఞానము. అలా చెప్పండి కూడా. సామెతలు ఒక మాట ఉంది, సామెతల గ్రంథం 3వ అధ్యాయం 13 నుండి 14 వరకు ఒకసారి ధ్యానం చేద్దాం. జ్ఞానము సంపాదించిన వాడు ధన్యుడు, వివేచన కలిగిన నరుడు ధన్యుడు. వెండి సంపాదించుట కంటే జ్ఞానము సంపాదించుట మేలు, అపరంజి సంపాదించుట కంటే జ్ఞాన లాభం నొందుట మేలు. హల్లెలూయా చెప్పండి కూడా. కనుక బైబిల్ అంటుంది ఇక్కడ, వెండిని సంపాదించుట కంటే ఏం సంపాదించాలంటే ఇక్కడ జ్ఞానమును సంపాదించుకునేవాడు ధన్యుడు, వివేచన కలిగిన నరుడు ధన్యుడు. వెండిని సంపాదించుట కంటే జ్ఞానం సంపాదించుట మేలు. చాలామందికి డబ్బులు ఉంటాయి, జ్ఞానం ఉండదు. తండ్రి దాతాడు, కొడుకు దాతాడు, అందరూ దాతా ఉంటారు. ఏమి లేదా ఇంట్లో? దేవుని బిడ్డ, దేవుడు నీకు డబ్బు ఇచ్చింది మంచి వాటి ఖర్చు పెట్టడానికే. తిను, బాగా తిను, మంచిగా తిను, దేవుని కోసం ఉండు, భక్తిగా జీవించు. మంచి వాటి ఖర్చు పెడితే నీ డబ్బు మంచిగా మారుతుంది. ఆమేన్. చెడ్డవాటి ఖర్చు పెడితే ఇంక రాదు. హల్లెలూయా చెప్పండి కూడా. అందుకుంటే జ్ఞానం సంపాదించుకున్న వాడు ఏమవుతాడు? ధన్యుడు అయిపోతాడు. వివేచన కలిగిన నరుడు ధన్యుడు,
వెండి సంపాదించడం కంటే జ్ఞానం సంపాదించుట మేలు. అపరంజి సంపాదించడం కంటే జ్ఞానం లాభం నందుట మేలు. హల్లెలూయా. కనుక మన జ్ఞానాన్ని సంపాదించుకోవాలి. దైవ జ్ఞానం పరిశుద్ధమైనది, పవిత్రమైనది, యథార్థమైనది, కనికరం కలిగినది, త్వరగా లోబడినది. కనుక ఆ జ్ఞానాన్ని నువ్వు సంపాదించుకో. నిజ జీవితంలో గొప్ప కార్యాలను చూడగలుగుతావు, గొప్ప ఆశీర్వాదాన్ని చూడగలుగుతావు, గొప్ప మేలులు జరుగుతాయి నీకు. ఆమేన్. అందుకనే మనం చూస్తే ఇక్కడ ఒక మాట ఉందో. ఒకసారి 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయం 34వ వచనం. నీతి ప్రవర్తన గలవారై మేలుకొని పాపము చేయకుడి. దేవుని గురించిన జ్ఞానము కొందరికి లేదు, మీకు సిగ్గు కలుగుటకే ఎట్లు చెప్పుచున్నాను. హల్లెలూయా. ఏ జ్ఞానం లేదంట? నీతి ప్రవర్తన గలవారై మేలుకొని పాపము చేయకుడి. బైబిల్లో మనం చూస్తే ఈ 1 కొరింథీ 2 కొరింథీలో చూస్తే ప్రజలు భయంకరమైన పాపంలో జీవిస్తూ ఉన్నారు. దేవుని స్తోత్రం కలుగును గాక. వారికి ఏం లేదంటే దేవుని జ్ఞానం లేదు. దేవుని జ్ఞానం లేదు. ఈ కొరింథీలో, ఈ 1 కొరింథీ 2 కొరింథీలో ప్రజలు ఎలా ఉన్నారంటే ఇష్టం వచ్చినట్టు బ్రతుకుతూ ఉన్నారు. ఇష్టం వచ్చినట్టు బ్రతుకుతూ ఉన్నారు. దేవుని స్తోత్రం కలుగును గాక. అందుకనే పౌలు అంటాడు, నీతి ప్రవర్తన గలవారై మేలుకొని పాపము చేయకుడి. దేవుని గురించిన జ్ఞానము కొందరికే లేదు, మీకు సిగ్గు కలుగుటకే ఎట్లా చెప్పుచున్నానన్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. చూడండి, దేవుని జ్ఞానం లేకపోతే ఇష్టం వచ్చినట్టు ఇష్టానుసారంగా బ్రతుకుతూ ఉన్నారు. హల్లెలూయా. ఇష్టానుసారంగా జీవిస్తూ ఉన్నారు. చూడండి, తల్లి పిల్ల వర్ష వాయువు లేకుండా మనుషులు జీవిస్తూ ఉన్నారు. ఏమి లేదంటే దేవుని జ్ఞానము లేదు. కనుక అందుకున్నాను ఇక్కడ అపోస్తులైన పౌలు, నీతి ప్రవర్తన గలవారై మేలుకుని పాపం చేయకుడి. దేవుని గురించి జ్ఞానం కొందరికి లేదు, మీకు సిగ్గు కలుగుటకే ఎట్లా చెప్పుచున్నానను. దేవుని స్తోత్రం. దేవుడి జ్ఞానం కావాలి. దేవుని జ్ఞానం పైనుండి వచ్చేది. అది పవిత్రమైనది, పరిశుద్ధమైనది, కనికరమ కలిగినదై. ఇక్కడ అన్నాడు, ఇక్కడ మనం చూస్తే సమాధానకరమైనది, మృదువైనది, సులభంగా లోబడినది. హల్లెలూయా. ఆ పైనుండి వచ్చే జ్ఞానం సంపాదించుకుంటే నీ ఇష్టానుసారంగా జీవించాం. దేవునికి ఇష్టం వచ్చిన బిడ్డగా జీవించి నువ్వు ఆశీర్వదించబడతావు. ప్రభువారు ఒలీవ కొండకు వెళ్ళారు. యోహాను సువార్త 8వ అధ్యాయం 1వ వచనం మనం చదివితే, యేసు ఒలీవల కొండకి వెళ్ళను. తరువాత యేసు తిరిగి దేవాలయంలోనికి రాగా ప్రజలందరూ ఆయన వద్దకు వచ్చి కూర్చుండి వారికి బోధించుచుండెను. శాస్త్రులను పరిచర్యలను వ్యభిచారమందు పట్టబడిన ఆ స్త్రీని తోడుకుని వచ్చి ఆమె మధ్య నిలబెట్టి, బోధకుడా, ఈ స్త్రీ వ్యభిచారం చేయుచుండగా పట్టబడెను. అట్టి వారిని రాళ్ళు రువి చంపవలనని ధర్మశాస్త్రంలో మోసే మనకు ఆజ్ఞాపించను కదా. ఆయనను నీవేమి చెప్పుచున్నావని ఆయనను అడిగిరు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇక్కడ యేసు ప్రభువారు ఒలీవ కొండల నుండి ఒలీవ కొండకు వెళ్ళిన తెల్లవారుగానే మళ్ళా దేవాలయంలోకి వచ్చి బోధిస్తూ ఉండగా శాస్త్రులు పరిచయలు వ్యభిచారమందు పట్టబడిన ఒక స్త్రీని తీసుకొచ్చారు. అలా చెప్పడం కూడా వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఈయన ఎలాగోలాగా ఏదో విషయంలో తప్పు పట్టాలని వారు ప్రయత్నం చేస్తూ ఉండేవారు. దేవుని స్తోత్రం కలుగును. బైబిల్ అంటుంది వారి ప్రయత్నాలు, వారి ఆలోచనలన్నీ కూడా నిష్ప్రయోజనంగా మారిపోయింది. ఆమేన్. కారణం ఏంటంటే దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం చూస్తే యేసు ప్రభువు వారి దగ్గర తీసుకొచ్చినప్పుడు ఆయన మీద నేరం మోపవలనని ఆయనను శోధించు. దేవుని స్తోత్రం కలుగును. యేసయ్య సాతానుడు శోధిస్తాడో దేవుడు పరీక్షిస్తాడో పరిశోధిస్తాడు. కారణం ఏంటంటే నీవు రక్షణ పొందుతావా లేదా అని అడుగుతాడు. కానీ సాతానుడు అలా కాదు, నిన్ను శోధిస్తూ ఉంటాడో. చనిపోవాలని ఆలోచన చనిపో అని చెప్తాం. కారణం ఏంటంటే సాతానికి శోధించే అలవాటు ఉంది. ఈ సాతాను ఎవరిలో పనిచేస్తుందంటే పరిసయ్యుల్లోని, సద్దుకాయల్లోని, శాస్త్రుల్లో ఉంది. అలా చెప్పండి కూడా. అయితే బైబిల్ చెప్తుంది ఇక్కడ ఆయన శోధించుచు ఇలాగ అడిగిరి. అయితే యేసు వంగి నేల మీద వ్రేలుతో
ఏమో రాయిచుండను. వారు ఆయన పట్టుబదలక అడుగుచుండగా తల ఎత్తి చూసి, మీలో పాపము లేనివాడు మొట్టమొదట ఆమె మీద రాయి వేయవచ్చునని వారితో చెప్పి మరలా వంగి నేల మీద రాయిచుండను. దేవుని స్తోత్రం కలుగునుగా. వీళ్ళకి ఏ జ్ఞానం ఉందంటే లోక జ్ఞానం ఉంది తప్ప పర సంబంధమైన జ్ఞానం లేదు వీళ్ళకి. అల్లలు చెప్పడం కూడా ఇక్కడ వాళ్ళ ఆలోచన ఏంటంటే ఈయన ఏమి చెప్తాడో ఏదో విధంగా వాళ్ళకున్న మామూలు జ్ఞానంతో యేసుని ఏదో విధంగా శోధిస్తూ ఉన్నారు. దేవుని స్తోత్రం కలుగును గాక. అయితే ఆయన ఒక మాట అన్నాడు, పాపము లేనివాడు మొట్టమొదటిగా ఆ మీద రాళ్ళు వేయండి అన్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. అందరూ కూడా ఎలాగున్నారు? వీళ్ళందరూ పాపంలోనే పాపులుగానే ఉన్నారు. కారణం ఏంటంటే దేవుని బిడ్డలారా, ఏ మనుషుడు నీతిమంతుడు కాదు, ఆయన రక్తము నీతిమంతుడిగా మారుస్తుంది. అలా చెప్పండి కూడా, ఆయన రక్తం నీతిమంతుడిగా మారుస్తుంది. వీళ్ళకున్న జ్ఞానం యేసుని ఏదో విధంగా శోధించాలనే జ్ఞానం, లోక జ్ఞానం. దేవుని బిడ్డలారా, అయితే వాళ్ళు అడుగుతూ ఉన్నారు ఏమనంటే ఇక్కడ మోసే ధర్మశాస్త్రం చెప్తుంది ఈ వ్యభిచారం ఎవరైతే చేస్తారో వాళ్ళతో రాళ్ళు రువ్వి కొట్టాలని చెప్తుంది. నువ్వేం చెప్తావు అన్నప్పుడు యేసయ్య వంగి నేల మీద వ్రేలుతో ఏమో రాయిచుండను. దేవుని స్తోత్రం కలుగును గాక. వీళ్ళందరికీ కూడా లో ఏముందంటే పాపం ఉంది. ఎప్పుడైతే యేసు ప్రభువారు మీలో పాపం లేనివాడు ఆమెను కొట్టనని ఎప్పుడైతే చెప్పారో వాళ్ళు రాళ్ళు పారేసి వెళ్ళిపోయారు. అలా చెప్పండి కూడా ఆడ యేసు ప్రభువారు పాపాత్మురాలైన స్త్రీ మాత్రమే మిగిలి ఉన్నారు. అప్పుడు యేసయ్య చెప్తున్నాడు, ఇక నువ్వు పాపము చేయకము. అలా చెప్పండి కూడా, ఇక నువ్వేం చేయదు, పాపము చేయకము. వాళ్ళు కొట్టలేదు, నేను కూడా నిన్ను కొట్టను. దేవుని బిడ్డలారా, ఆయన చూడండి వారికి ఉన్న జ్ఞానంతో యేసుని శోధిస్తూ ఉన్నారు. కానీ దేవుని ఎదుట లోక జ్ఞానం ఓడిపోద్ది. అలా చెప్పండి కూడా. అయితే దేవుని బిడ్డ మనం చూస్తే ఈమె యేసయ్య దగ్గర కనుక ఆమె వంగి ఉంది, యేసయ్య దగ్గర ఉంది కనుక యేసయ్య క్షమించారు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆయన క్షమించే దేవుడు, రక్షించే దేవుడు కనుక ఆమెతో ఒక మాట అన్నారు ఇక్కడ, ఇక నీవు పాపము చేయకము అని ఒక మాట చెప్పిన వెంటనే ఆమె క్షమాపణ పొందింది. అలా చెప్పండి కూడా. హల్లెలూయా. కనుక దేవుని బిడ్డ మనం చూస్తున్నట్లయితే లోక జ్ఞానం దేవుని ఎదుట బెర్రితనంగా ఉంది కనుక లోక జ్ఞానము దేవుని ఎదుట పని చేయదు. లోక ఆలోచనలో దేవుని ఎదుట పని చేయదు. కనుక మనం దేవుని కలిగుండి దైవ జ్ఞానాన్ని సంపాదించుకుంటే దేవుడు నీకు అన్నీ కూడా దేవుడిస్తాడు. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్. మన తండ్రి ప్రేమ ప్రభువా, ఎందరైతే తండ్రి నాయన ఈ కార్యక్రమాన్ని చూస్తున్నారో, ఎందరైతే తన ప్రభు చూస్తున్నారో వారి జీవితాల్లో గొప్ప కార్యాలు విడుదలొచ్చి, ఆశ్చర్య కార్యాలు విడుదలొచ్చిన ఆయన పైనుండి వచ్చే జ్ఞానాన్ని సంపాదించుకున్నట్టుగా సహాయం చేయం. ప్రతి బిడ్డలో అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు విడుదలొచ్చాయి. ప్రతి బిడ్డగా సమృద్ధి, అభివృద్ధిని కలగజేసి ఎందరైతే ఈ కార్యక్రమాన్ని చూస్తున్నారో వారి కుటుంబంలో గొప్ప కార్యాలు విడుదలొచ్చామని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి ప్రేమయు కుమారుని కృప పరిశుద్ధాత్మ అన్యోన్య సావాసం బిడ్డలందరి మీద దేవుని కృప సదాకాలంతోనే ఉండునుగాక. ఆమేన్. మా చిరునామా రెవరెండ్ వి సురేంద్ర గారు, దహించు ఆత్మ మినిస్ట్రీస్, డోర్ నెంబర్ 63-8-10/4, కోరి మార్కెట్, టీవీ రోడ్, రాజమండ్రి. పిన్ కోడ్ నెంబర్ 533101, తూర్పుగోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్. మా మొబైల్ నంబర్స్ 9912049142, మరి ఒక నెంబర్ 76619402332.